యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము డాక్టర్ శ్రీనివాస్ గారితో, జనరల్ ఫిజిషియన్, ఆయుర్వేద. సో చాలామందికి వెయిట్ తగ్గాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కీటో డైట్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి నైట్ చపాతీలు తినడం చాలా చేస్తూ ఉంటారు. వెయిట్ లాస్ మీద మాత్రమే కాకుండా వెయిట్ లాస్తో పాటు వచ్చే డిసీజెస్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మరి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఎలాంటి మనకి ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉంటాయి, అసలు ఎలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ మీద చాలా అపోహలు. ఎందుకంటే ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ ఫాలో అయిపోతూ ఉంటారు. ఒకరు చపాతీ తినమంటే మొత్తం మానేసి అందరు చపాతీలు తినడం, పూర్తిగా రైస్ మానేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఎంత పరిధి దాటితే మనం దాన్ని ఒబేసిటీగా కన్సిడర్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు కరెక్ట్. అంటే మనము చెప్పాలంటే చాలా అమాయకులం అనుకోవాలి. అంటే ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ని ఫాలో చేసుకొని దానివల్ల ఇబ్బందులు వచ్చినా కానీ కొన్నిసార్లు సందర్భంగా చెప్పుకోలేక ఇది మాకు పడలేదేమో అనే గమ్మనే ఉంటారు తప్ప ఓపెన్గా ఎవరు మనము. అయితే ఇప్పుడు అసలు ఒబేసిటీ అంటే ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుంటే, మనం దాని పేర్లందరూ మనం తెలుగులో ఏమంటాం, అధిక బరువు అంటాం, స్థౌల్యము, అతి స్థౌల్యము అంటాం. అంటే మన శరీరానికి ఉండాల్సిన బరువు కన్నా ఏదైతే అధికంగా ఉంటుందో దాన్ని అధిక బరువు అంటాం. అంటే మనం తెలుసుకోవడం ఎలా అనేది ఫస్ట్ థింగ్. అంటే మనకి ప్రతి ఒక్కరికి బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 30 అనేది ఏజ్ ప్రకారం, హైట్ ప్రకారం మనం మెయింటైన్ చేస్తుంటాం. ఆ పరిధిలో ఉన్నంత వరకు ఏం కాదు. కాకపోతే జనరల్గా ఇప్పుడు అందరం మనం టెస్ట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. మనకి మన శరీర తత్వం తెలిసిపోతుంటుంది. ఎందుకంటే మనం స్లోగా వెయిట్ గెయిన్, అంటే నా క్లినికల్స్లో నేను చూసేది ఫస్ట్ థింగ్ ఏంటంటే మన అందరికీ పొట్టలు ఉంటాయి. అంటే మీరు చూస్తే మిడిల్ ఏజ్డ్ మేల్స్లో ఒక 35 నుంచి 40 ఇయర్స్ వచ్చే వరకు అందరికీ పొట్టలు వచ్చేసాయి. ఫీమేల్స్లో కూడా అలానే ఉంటుంది. అది ఒక్క రోజులో జరగదు. మన ఇగ్నోరెన్స్, అంటే ఏం కాదులే ఏం అని అనుకుంటే ఒక 5 ఇయర్స్ తర్వాత చూసుకుంటే అందరికీ బల్జీ టమ్మీస్ అంటాం. అంటే మరి అక్కడే మనకి తెలిసిపోతుంది అంటే ఏం జరుగుతుంది మన బాడీ, అంటే దాన్ని బర్న్ చేసుకోలేకపోతుంది అనేది. సో ఇది ఒకటైతే, ఇంకోటి ఏంటి, మనం చేసే యాక్టివిటీస్ కూడా బరువు పెరుగుతున్న కొద్దీ స్లగ్గిష్ అంటాం. అంటే కొంచెం మనం తగ్గిపోతుంటాం. అంటే ఎంత యాక్టివ్గా చేయాల్సినవి ఆ వర్క్ మీద ఎఫెక్ట్ పడి చాలా స్లో అయిపోతుంటాం. చూడండి, కొంచెం వాకింగ్కి వెళ్ళినా కానీ అబ్బా నాతో అవ్వట్లేదని కానీ, ఆయాసం వచ్చిందని కానీ ఇవన్నీ చెప్తుంటాం. ఇవి బేసిక్ థింగ్స్ మనకు అర్థం అవ్వాలి, మన శరీరము కొంచెం ఎక్కడో గాడి తప్పుతుంది అనేది. సో దీన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు నిజంగా ఒబేసిటీ టర్న్ అవుతుందా లేదా అనేది. అండ్ సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఏంటంటే, ఫ్యాట్ అనేది ఎస్ మన శరీరానికి కావాల్సిందే. మనం చూసుకుంటే ఫ్యాట్ ఏదో టర్బో అంటే మాట్లాడడానికి కూడా మాట కాదు. శరీరానికి ఫ్యాట్ అనేది ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఉండాలి. కానీ అది ఎప్పుడైతే అన్యూటిలైజ్డ్గా ఉంటుందో, పనికి శరీరానికి అవసరం లేదో, దాన్నే మనం ఈ కొలెస్ట్రాల్ అని కానివ్వండి, అథెరోస్క్లెరోసిస్ అంటే వెజల్స్లో ఉంటే అథెరోస్క్లెరోసిస్ అంటాము, ఆర్గాన్స్ మీద ఉంటే ఫ్యాటీ లివర్, ఇప్పుడు లివర్ మీద ఉంటే ఫ్యాటీ లివర్ అని కానివ్వండి, ఫీమేల్స్లో ఓవరీస్ మీద దగ్గర ఉంటే ఫైబ్రాయిడ్స్ అని, ఇలాంటి ఒక్కొక్క దాని మీద పేరుకుపోయిన దాన్ని బట్టి ఒక్కొక్క పేరు ఇస్తుంటాం. సో దీన్ని ఒబేసిటీగా మనం కన్సిడర్ చేస్తాం. సో సార్, ఇప్పుడు అందరిలో కూడా మనం నార్మల్ కొంచెం బొద్దుగా ఉన్నా కానీ వాళ్ళు కంగారు పడిపోతుంటారు. ఇంట్లో పిల్లలు బొద్దుగా ఉన్నప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏమో దాన్నే అడ్మైర్ చేస్తుంటారు, మా బాబు చాలా బొద్దుగా ఉన్నాడు చూడడానికి అని చెప్పి. ఏది ప్రమాదం, అంటే ఎంత దాటితే ప్రమాదాలు లేదా డిసీజెస్ వచ్చే అవకాశం? అంటే డిసీజెస్ వచ్చేవి ఎప్పుడైనా అధికంగా అయినప్పుడు తప్పకుండా. అదే మన తెలుగులో ఒక సామెత ఉంది, అతివృష్టి అనావృష్టి అంటాం. అంటే అధికంగా అయిన ప్రాబ్లమే అసలు లేకపోయినట్టు. ఇప్పుడు మనం మన బాడీలో ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఎస్, అంటే ఎంత పరిమాణంలో ఉండాలి అంటే దానికి బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఏజ్కి ఒక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంత హైట్కి ఇంత వెయిట్ ఉండాలి, ఈ ఏజ్ వాళ్ళలో మేల్స్ కానీ ఫీమేల్స్ అనేది మనకు ఒక చార్ట్ దొరుకుతుంది. అది మనకు తెలిసిపోతుంది. సో ఇవి కాకుండా మీరు అన్నట్టు పిల్లల్లో ఎస్పెషల్లీ ఏంటంటే బొద్దుగా ఉన్నప్పుడు ఎస్ అడ్మైర్ చేస్తాం, ప్యాంపరింగ్ చేస్తాం. బట్ అదే ఏంటంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇప్పుడు బొద్దుగా ఉండడము అనేది రాంగ్ కాదు, అలా హెల్తీగా ఉండడం చాలా మంచిది. కానీ మన డైట్ ఏంటి, దేని వల్ల అలా అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రోజువారీ ఇంట్లో చేసుకునే కాయగూరలు, పండ్లు, ఫైబర్ ఇవన్నీ ఉండి ఇంట్లో ఉంటుంది, బాడీ మంచిగా ఫిట్గా ఉండి హెల్తీగా ఉంటే దానివల్ల నిజంగా భయపడాల్సిన అవసరం ఉండదు. అది ఎందుకంటే అది అన్వాంటెడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు, అది బాడీకి ఎనర్జీ ఇస్తుంది.
ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు అయిపోయి బయట ఫుడ్స్ కానివ్వండి, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఫుడ్ తీసుకోవడము, ఎస్పెషల్లీ మీరు చిన్నపిల్లలు ఇప్పుడు అందరూ ఏంటి బేక్డ్ ఐటమ్స్ అని కానివ్వండి, కూల్ డ్రింక్స్, ఏరేటెడ్ డ్రింక్స్, వీటి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి ఇంటి ఫుడ్ తగ్గించేసరికి ఇవన్నీ కూడా డెఫినెట్లీ హార్మ్ఫుల్. అంటే దాన్ని టాక్సిన్స్ అంటాము, మేము ఆయుర్వేదంలో ఆమం అంటాము. ఏది ఏమైనా కానీ ఇది శరీరానికి హెల్ప్ చేసేది కాదు. సో ఇవన్నీ పేరుకుపోవడం స్టార్ట్ అవుతాయి. అది పిల్లల్లో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏ పేరెంట్కైనా తెలిసిపోదాం మనం చేసే ఫుడ్కి తను తీసుకునేది ఎంత. ఇంకా ఇంట్లో ఫుడ్ తినకుండా వాళ్ళు బయట ఫుడ్ తీసుకొని దానివల్ల బొద్దుగా తయారవుతున్నారంటే దాన్ని అడ్మైర్ చేయాల్సిన అవసరం కాదు. ఇన్ఫాక్ట్ అక్కడ మనము మనకి వార్నింగ్ సిమ్టమ్ అది. సో వాళ్ళు అండ్ దానికి తోడు ఇంకోటి మెయిన్గా ఏంటంటే పిల్లల్లో వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఎంత. మీరు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వాళ్ళు హరిబరి స్కూల్కి వెళ్ళే హడావిడిలో మార్నింగ్ టైం ఈవెన్ ఒక్కొక్కసారి బాత్రూమ్ స్పాట్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత టైంలో రెడీ అయి పొద్దున్న లేచి ఉరకడం ఇలాంటివి ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజ్ అనేవి లేకుండా కూడా బాడీ వెయిట్ పుట్ ఆన్ చేస్తుందంటే కూడా మనం అదొక వార్నింగ్ సిమ్టమ్ లాగానే కన్సిడర్ చేయాలి. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే బొద్దుగా ఉండి అడ్మైర్ చేయాలంటే అది మన లైఫ్ స్టైల్ ప్రకారం జరుగుతుందా లేకపోతే దానికి విరుద్ధంగా జరుగుతుందా అని చేసి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ప్రతి వాళ్ళు, నేను అంటే కొన్ని వీడియోస్లో నేను చూస్తుంది ఏంటంటే కొంచెం డైట్ చెప్పినప్పుడు ఓన్లీ వెజిటబుల్స్ బాయిల్ చేసుకుని తినండి అని చెప్పి, ఇది కరెక్ట్ మెథడా? పూర్తిగా రైస్ అవాయిడ్ చేసి లేదా చపాతీలు ఇవన్నీ అవాయిడ్ చేసి, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ మీరు సజెస్ట్ చేస్తారా? నన్ను అడిగితే ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ నేను ఒకటి ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అంటే మన శరీరము ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ప్రాబ్లం ఏంటంటే ఏ రోజైతే మనకు అనిపిస్తుంది మెషిన్లో చూసి అబ్బో నేను ఓవర్ వెయిట్ ఉన్నాను అన్న రోజు నుంచే ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే ఫుడ్, రైస్ ఆపేయటం. మీరు చూసుకుంటే ఏమో నేను బరువు పెరిగాను సొంతంగా, అంటే ఎవరి సలహాలు ఎస్పెషల్లీ డాక్టర్ సలహాలు అయితే అసలు తీసుకోరు. పక్కింటి వాళ్ళ సలహానో లేకపోతే ఇట్లా ఏవో వీడియోస్ చూసామనో ఏదో చదివామనో చూసి ఫుడ్ని ఆపేస్తారు. ఎందుకంటే అది హై కొలెస్ట్రాల్, హై కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ ఎక్కువనని వీళ్ళు సొంతంగా ఆలోచిస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మరి మన శరీరానికి ఉట్టి కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ ఒకటే కాదు మనం తీసుకునే రైస్ వల్ల వచ్చేది. సో అయితే ఎందుకంటే మన ఫుడ్ని ఆపేసి వెయిట్ లాస్ అంటే దానికి డాక్టర్ అవసరం లేదు. మనం ఫుడ్ తినకపోతే డెఫినెట్లీ వెయిట్ తగ్గుతాము, నీరసం కూడా వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ ఒక హెచ్చరిక కూడా చేసేది ఏంటంటే మనము ఫ్యాట్ అనేది అంటే ఒక ఫుడ్ తీసుకుంటే వచ్చేది కాదు. మన మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు మీరు చూసుకుంటే ఏ సిస్టమ్ అయినా ఒకే దాన్ని ఫాలో చేస్తుంది. అనబాలిజం, కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటాం. అంటే తీసుకునేది ఏదైనా మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకుంటేనే అదే మెటబాలిజం. తీసుకునేది ఏదైనా ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకోలేకపోతే వివిధ కారణాల వల్ల, ఇప్పుడు ఒబేసిటీ అనుకుంటే చాలా కారణాలు ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, హార్మోనల్ కానివ్వండి, లేదా ఇతరత్ర మెడిసిన్స్ ఏదైనా తీసుకోవడం వల్ల, వీటి వల్ల కూడా ఒబేసిటీ ఉంటుంది. అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. వీళ్ళల్లో ఏమవుతుంటే ఫుడ్ మానేయటం వల్ల ఒక డేంజర్ థింగ్ ఏంటి, ఫస్ట్ థింగ్ సరే ఆల్రెడీ న్యూట్రియంట్స్ అన్ని ఆపేసి బాడీని డిహైడ్రేట్ అంటే బాడీని అండర్ నరిష్ చేస్తున్నారు. అండ్ కొన్ని సందర్భాల్లో ఒబేసిటీ మేము క్లినికల్స్లో చూసిందంటే హీమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల, అంటే మన బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది, మన ప్రాపర్ సర్క్యులేషన్కి ఇంప్రూవ్ అవుతుంది, మన జీవక్రియకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే హీమోగ్లోబిన్ తగ్గిపోతుందో బాడీలో వాటర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆ వాటర్ పర్సెంటేజ్ వల్ల మనిషి బ్లోన్ అప్ అంటే లావుగా కనబడతాడు. వీళ్ళ థాట్ ఏముంటుందంటే నేను లావుగా ఉన్నాను అది ఫ్యాట్ అనుకుంటారు. ఫుడ్ మానేయడం వల్ల ఆల్రెడీ ఇంకా హీమోగ్లోబిక్ లెవెల్స్ పడిపోయి వాళ్ళు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్లో పడతారు. సో అందుకనే అసలు వెయిట్ దేని వల్ల పెరుగుతున్నారు, నిజంగా ఫిజికల్ యాక్టివిటీ లేక పెరుగుతున్నారా, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల పెరుగుతున్నారా, లేకపోతే ఫుడ్స్ వలన, లేకపోతే ఇతరత్ర హార్మోన్స్ ప్రాబ్లమా, ఇవి తెలుసుకొని ప్రాపర్గా ఎంత వెయిట్ మనం తగ్గించుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు చెప్తున్నానంటే మీరు చూస్తే ఇంతకుముందు అన్నారు మార్కెట్లో ఏది చెప్తే అది వాడేస్తారు, ఇది చేస్తారు, కొన్నిసార్లు వర్కౌట్ కూడా అవుతాయి. అంటే ఒక చెప్తారు మాకే డాక్టర్ గారు అదేదో వండర్ఫుల్ మెడిసిన్ దాన్ని వాడితే 10 కిలోలు తగ్గామంటాం. కానీ మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మీరు 10 కిలోలు చాలా షార్ట్ టైంలో తగ్గినప్పుడు ఇది శరీరంలోంచి ఎలా వెళ్తుంది, మీ కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి, లివర్ అబ్జార్ప్షన్ చేసిన తర్వాత కిడ్నీస్ అనేవి ఫిల్టర్ చేసి బయటికి పంపాలి. అంటే మీరు తెలుసో తెలియక ఒక 3 నెలల్లో చేయాల్సిన మీ మెటబాలిక్ ప్రాబ్లమ్ని వీటి మీద ప్రెషర్ పెట్టి ఒక 10 days 1 monthలోనే వాటి మీద చేస్తున్నారు. సో వస్తుంది, కానీ అది ఇచ్చిన వాళ్ళకి తెలియదు, తీసుకున్న వాళ్ళకి తెలియదు. ఎప్పుడో పొరపాటున వేరే ప్రాబ్లంకి ఏదో డాక్టర్ ఏదో మెడిసిన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏదో కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది ఇవి అంటారు. సో ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ అండ్ సైన్స్గా కూడా మనం దాన్ని డీల్ చేస్తాం. ఒబేసిటీ అంటే ఏదో కాస్మెటిక్ ప్రాబ్లం ఒకటే కాదు, ఎందుకంటే ఇతరత్ర అన్ని జబ్బులకు కూడా ఈ ఫ్యాట్ అనేది చాలా ఉంటుంది. సో
ఫ్యాట్ ఎంత ఉంది, ఎలా తగ్గించుకోవాలి, దానికి ఫుడ్ అండ్ మిగతా లైఫ్ స్టైల్ అది కానప్పుడే మెడిసిన్గా మేము సజెస్ట్ చేస్తుంటాం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎవరికైనా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి, మేము హెల్దీగా తినాలనుకుంటున్నప్పుడు 3 times తినడం కరెక్టేనా? ఎవరు 3 times తినొచ్చు, ఎవరు 2 times తినొచ్చు, ఎవరు 1 time తినొచ్చు? ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా. కరెక్ట్ అమ్మా. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం మెటబాలిజం గురించి మాట్లాడినప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను, మనం ఏం తింటామో అది బ్రేక్ డౌన్ అవుతేనే మన మెటబాలిజం, మన శరీరానికి కావాల్సిన అన్ని పోషణలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 3 times తింటామా, 4 times తింటామా, 5 times తింటామా అంటే అక్కడ మన మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు 3 times తినమన్నారు కదా, పొద్దున ఒక 10 ఇడ్లీలు, మధ్యాహ్నం ఒక 10 ఇడ్లీలు, సాయంత్రం ఒక 10 ఇడ్లీలు, 3 సార్లు తింటున్నాను అంటాం. సో అది కాదు, ఇక్కడ 3 times కానీ 5 times అంటే డివైడెడ్ డోసెస్లో తినమంటాం. అంటే తీసుకునే 10 ఇడ్లీస్నే మార్నింగ్ ఒక 4 ఇడ్లీస్, మధ్యాహ్నం ఒక 4 ఇడ్లీస్, నైట్ ఒక 2 ఇడ్లీస్, అంతేకాని దాని క్వాంటిటీ పెంచేసి డాక్టర్ గారు చెప్పారు కదా అని 3 times తినడం కాదు. అట్లానే ఒక తత్వాన్ని బట్టి వాతం వాళ్ళకి, పైత్యం వాళ్ళకి, కఫం వాళ్ళకి అవి ఎంతెంత తీసుకోవాలి అని చెప్తాం. అండ్ జనరల్గా ఎస్, మన హెల్దీ సిస్టమ్, మన గట్ సిస్టమ్ మంచిగా ఉండాలి. ఎందుకంటే గట్ అనేది ప్రతి దానికి ఇంపార్టెంట్. ఈ స్టమక్ గట్ హెల్దీగా ఉండాలంటే మనం 3 to 5 times a day మీల్స్ ఉండాలి నేను చెప్పిన ప్రకారంగా, అంటే డివైడెడ్గా. ఎందుకంటే దానికి సైంటిఫిక్ రీజన్ కూడా, మనం ఎప్పుడైతే ఫుడ్ నోట్లో వేస్తామో బాడీలోకి వెళ్తే స్టమక్లోకి వెళ్ళినప్పుడే మన జీవక్రియ స్టార్ట్ అవుతుంది. అంటే దానికి ఒక పని దొరుకుతుంది. మెటబాల్ అంటే లివర్ పైత్య రసాన్ని రిలీజ్ చేయటము, ఇంటెస్టైన్స్ అబ్జర్వ్ చేసుకోవడము, మన మెటబాలిక్ ఫైర్ అంటాం, జఠరాగ్ని అనేది స్టార్ట్ అవుతుంది. అసలు మనం తినకపోతే అది స్లగ్గిష్ అయిపోతుంది. సో అందుకని అంటే మనం కూడా అంతే కదా, మనం ఏదైనా పని చేస్తేనే యాక్టివ్గా ఉంటాము, పని చేయకపోతే డల్గానే ఉంటాం. సో మనం అలా యాక్టివ్గా పెట్టాలంటే ఒక 3 to 5 times డేలో ఆ మీల్స్ ఉండటం వల్ల దాని న్యూట్రియంట్స్ అన్ని రీచ్ అవుతూ ఉంటాయి. అండ్ అలానే మన మెటబాలిక్ ఫైర్ కరెక్ట్గా ఉండి మనం ఎనర్జీగా కూడా ఉంటుంది. సో జనరల్గా ఎవరైనా కానీ ఒబేసిటీ అని కాదు, ఇతరత్ర ప్రాబ్లమ్స్లో కూడా నేను చెప్పినట్టు డివైడెడ్ డోసెస్లో మనము ఈ డైట్ చేయగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే ఓకే. సరే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నారు కదా, అది షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఏదైనా డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా చెయ్యొచ్చా? రైట్. జనరల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీరు చూస్తే హెల్తీ పీపుల్కి నిజంగా అది అడ్వైజబుల్ కాదు. అంటే హెల్తీ అంటే లేదు, కానీ ఎవరికి సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడు చెప్తాం, ఏదైనా ఫ్యాటీ లివర్ లాంటి వాళ్ళు వస్తారు అంటే ఆల్రెడీ లివర్ మీద ఫ్యాట్ పేరుకుపోయింది కాబట్టి మరి దాన్ని బర్న్ చేసుకునే కెపాసిటీ మెడిసిన్ ఎలాగో ఇవ్వాల్సినప్పుడు ఇస్తాం, కానీ మన శరీరం ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తాము, కొన్ని ఎక్సర్సైజెస్తో పాటు డైలీ ఒక 15-20 minutes వర్కౌట్స్తో పాటు కొంతవరకు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, లేకపోతే దాన్ని ఆయుర్వేదంలో లంఘనం అంటాం, లంఘనం పరమోపషధం అంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మంత్లీ 1 or 2 చేయటం వల్ల పేరుకుపోయిన ఈ ఫ్యాట్ని వీటిని అది అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలానే కాకపోతే డయాబెటిక్ వాళ్ళకి, వేరే ఇతరత్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ కండిషన్ని బట్టి, ఎందుకంటే అందరికీ ఇది సూట్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి వాళ్ళ తత్వాన్ని బట్టి, వాళ్ళకు ఉన్న డిసీజ్ కండిషన్ని బట్టి చెప్తాం. బట్ నిజంగా హెల్తీ పీపుల్కి ఇంటర్మీడియట్ ఫాస్ట్ అంటే వాళ్ళు మేబీ ప్రికాషనరీ ప్రివెంటివ్ లాగా చేయాలంటే దానికన్నా పద్ధతి ఏంటంటే మంత్లీ వన్స్ చేసుకుంటే చాలా. అంటే కానీ ప్రతి ఆల్టర్నేట్ డేస్ కాకుండా హెల్తీ డైట్, అంటే ఇక్కడ ఏంటంటే నరిషియస్ డైట్, న్యూట్రిషియస్ డైట్ మెయింటైన్ చేస్తూ తక్కువ తీసుకుంటూ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఎనఫ్. ఓకే ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద కామెంట్ అనమాట ఇది. ఇప్పుడు సమ్ షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి లేదా షుగర్ పేషెంట్స్ కమ్ బిజీ లైఫ్ అనమాట, వాళ్ళకి ఇంకా ఆఫీస్కి వెళ్ళడం ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఫర్మెంటెడ్ రైస్ అని చెప్తున్నారు కదా సార్, నైట్ పెరుగుతో పులియబెట్టేసి అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అది డైలీ తీసుకోవచ్చా అనేది. ఇక్కడ మనము ఒకటి గమనించాలి ఏంటంటే, మీరు ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగారంటే ఏ డైట్స్ అంటే ఆ డైట్స్ తీసేసుకుంటారు కొంతమంది, అంటే చెప్పగానే చెప్పదంటే ఇక్కడ అందరికీ అన్నీ వర్కౌట్ అవుతాయని కాదు, మన శరీర తత్వం తెలుసుకోవడం ఇంపార్టెంట్. దానికి మేము ఆయుర్వేద వైద్యులుగా మమ్మల్ని అడుగుతుంటారు, డాక్టర్ మా ప్రకృతి ఏంటి, వాత పైత్య కఫాలు, వాతం వాళ్ళు ఏం తినాలి, పైత్యం వాళ్ళు ఏం తినాలి, కఫం ఏం తినాలి చెప్తుంటాం. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్ ఉండి ఏదైనా ఉండనియండి, దాన్నే మనం సద్యన్నం కూడా అంటుంటాం కొన్ని సందర్భాలు, సద్యన్నం కానీ, పెరుగన్నం కానీ, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అంటాం. అయితే ఇప్పుడు ఫర్మెంటెడ్ ఎస్ ఆ విధంగా అది పనిచేస్తుంది, కాకపోతే నిజంగా మీకు అవసరం అది అనేది కూడా ఉంటుంది. ఫర్మెంటెడ్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక కాంప్లికేషన్ ఉంటుంది. ఫర్మెంటెడ్ అనేది బాడీలో అంటే ఇట్స్ ఆల్రెడీ ఫర్మెంట్ అయ్యింది, సో బాడీ తీసుకున్నప్పుడు అందరికి ఒకేలాగా డైజెస్ట్ అవ్వదు అది. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరికైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, యాసిడిటీ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ నేచర్ ఉన్న వాళ్ళలో, అల్సర్స్ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ ఫర్మెంటెడ్ ఫుడ్ వెళ్ళినప్పుడు అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది. సో ఈ కండిషన్స్ చూసుకొని అది ప్రతి ఒక్కరికి కస్టమైజ్ చేసి చెప్పాలి, అంతేగాని కామన్గా ఇది తీసేసుకోండి అంటే అది అందరికీ అవ్వకపోవచ్చు.
బట్ న్యాచురల్గా చూసుకుంటే పాతకాలంలో సద్దనం ఎందుకు తినేవాళ్ళంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుండేది. అండ్ మీరు ఒకటి చూస్తే ఏంటంటే వ్యాధుల కన్నా వాళ్ళు వర్కౌట్స్ చేస్తూ వాళ్ళ బాడీ మంచిగా మెయింటైన్ చేసేవాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి అది వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే కస్టమైజ్డ్గా వాళ్ళ తత్వానికి వాళ్ళు చేసే లైఫ్ స్టైల్ దాని ప్రకారం మనం అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఇండివిజువల్గా చెప్పాల్సి వస్తుంది. ఇండివిజువల్గా వాళ్ళకి అది అంటే అది బెనిఫిటా కాదా అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అది మనం సద్దన్నం కానీ పెరుగు నానబెట్టేందుకు అలా తీసుకోవడం వల్ల మామూలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.